19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు సోనం వాంగ్చుక్. ఇతను ఒక గొప్ప సైంటిస్ట్ అని, పర్యావరణవేత్త అని, ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం పోరాడతారు అని చాలా మంది అతని గురించి పాజిటివ్గా వీడియోలు చేస్తున్నారు. నేను ఈ విషయాన్ని కాదనను, కానీ అవునని ఎందుకు అంటున్నారు, ఎందుకు ఇతన్ని ఒప్పుకుంటున్నారు, అది కరెక్ట్ కాదే అన్నట్లుగా మాట్లాడతాం. ఎందుకంటే 2025 ఫిబ్రవరి ఆ టైంలో పాకిస్తాన్లో జరిగినటువంటి ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చి లడాఖ్లో ఆందోళన చేశాడు. బీజేపీ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. 4 వ్యక్తులు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. బీజేపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కూడా ఉన్నాడు. అలాగే సోనం వాంగ్చుక్ వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి చైనాని సపోర్ట్ చేస్తున్న వ్యక్తి, పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తి. ఇతనికి వచ్చిన మెగసెసీ అవార్డు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన మహమ్మద్ యూనస్కి కూడా వచ్చింది. పైగా ఈ మెగసెసీ అవార్డు ఇచ్చేటువంటి ఆ సంస్థ డీప్ స్టేట్ కుట్రలో భాగమై ఉంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు ఇతను చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్ష కానీ, లేదా సిజేపీ పార్టీ సపోర్టింగ్ కానీ, లేదా మరికొంతమంది వ్యక్తులు, దేశాన్ని వ్యతిరేకించే వ్యక్తులు, దేశానికి వ్యతిరేకంగా శత్రు దేశాలను సపోర్ట్ చేసే వ్యక్తులు, ఉమర్ ఖలీద్, నెల్సన్ మండేలా అనే వ్యక్తులు, ఉమర్ ఖలీద్ లాంటి పోరాట యోధుడిని నేను ఇప్పటివరకు చూడలేదనే వ్యక్తులు సోనం వాంగ్చుక్ కి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోం. అండ్ అలాగే అమీర్ ఖాన్ కూడా సోనం వాంగ్చుక్ గురించి ఒక వ్యాఖ్య చేశారు. అదేంటంటే 3 Idiots సినిమాలో అమీర్ ఖాన్ పోషించినటువంటి ఫుంగ్సుక్ వాంగ్దు క్యారెక్టర్ సోనం వాంగ్చుక్ దే అని బయట ప్రచారం జరుగుతుంది. దానికి అమీర్ ఖాన్ ఏమంటారంటే, ఈ ఫుంగ్సుక్ వాంగ్దు క్యారెక్టర్ కి అండ్ అలాగే సోనం వాంగ్చుక్ కి ఎలాంటి సంబంధం లేదు, మేము ఈ సినిమా తీసేటప్పటికి సోనం వాంగ్చుక్ గురించి మాకు తెలియదు అన్నాడు. అంటే సినిమాలో ఇతని క్యారెక్టర్ ఉంది అని యూట్యూబ్లో విష ప్రచారం చేస్తున్న వ్యక్తులంతా కూడా అతన్ని ప్రపంచానికి మంచిగా చూపించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళంతా కూడా సోనం వాంగ్చుక్ కి సపోర్ట్ చేసే రాజకీయ పార్టీల నుంచి ఫండ్ తీసుకుంటున్నటువంటి యూట్యూబర్స్ అండ్ మీడియా ఛానల్స్. అంటే 3 Idiots లో అమీర్ ఖాన్ క్యారెక్టర్ పాజిటివ్ గా ఉంటుంది, చాలా మంచి క్యారెక్టర్, ప్రజలకు మేలు చేసి విద్యార్థులకి చదువు గురించి చెప్పేటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ కాబట్టి దాన్ని సోనం వాంగ్చుక్ మీద రుద్దాలని చూస్తుంది. అండ్ అలాగే సిజేపీ పార్టీ చేపడుతున్నటువంటి ఈ నిరసనలో, ఈ హంగర్ స్ట్రైక్ లో 19 రోజుల నుంచి ఒక వ్యక్తి తినకుండా త్రాగకుండా బ్రతికున్నాడు అంటే మనం అనుమానించాల్సినటువంటి అంశమే. సరే, దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. బ్రతకొచ్చు అని కొంతమంది సైంటిస్టులు, డాక్టర్లు చెప్తూ ఉంటారు, ఓకే, అది వేరే విషయం. కానీ ఇతనికి సపోర్ట్ చేస్తూ అక్కడికి వచ్చిన వ్యక్తులు జై శ్రీరామ్ అని అనకుండా జై సంవిధాన్ అని అంటున్నారు. జై శ్రీరామ్ బోలేంగే, నేను బోలా బోలో భై మే జై సంవిధాన్ బోలూంగా. జై సంవిధాన్. థాంక్యూ డార్లింగ్స్. సంవిధాన్ మంచిదే, రాజ్యాంగం వర్ధిల్లాలి. మీరు ఏదైతే జై సంవిధాన్ అంటున్నారో ఆ సంవిధానంలోనే శ్రీరాముడి ప్రస్తావన కూడా ఉంది. శ్రీరాముడు లంకకు వెళ్ళి రావణాసురుడి మీద జయించిన తర్వాత తిరిగి వస్తూ తన పరివారంతో పుష్పక విమానంలో కూర్చున్నటువంటి ఒక చిత్రం మన రాజ్యాంగంలో ఉంటుంది. దానిని శ్రీ నందలాల్ బోస్ గారు చిత్రీకరించారు. అప్పుడు చేతితో చిత్రీకరించినటువంటి ఒక ఫోటో ఇది. ఆయన చిత్ర బృందం సహకారంతో ఈ ఫోటోని చిత్రీకరించారు. అది రాజ్యాంగంలో ఉంటుంది. అలాగే రాజ్యాంగంలో భారతానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంటుంది. గెలుపు ఓటములకు సంబంధించి, యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఎలా ఉండాలి ఏంటి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి హితోపదేశానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు. అండ్ అలాగే జై సంవిధాన్ అనే మీరు జై శ్రీరామ్ అని వెటకారంగా అనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సిజేపీ పార్టీ నిరసనలో వైద్యం గురించో, విద్య గురించో, దేశం గురించో, అభివృద్ధి గురించో మాట్లాడకుండా శ్రీరాముడు గురించి మాట్లాడడం, ఒక ఆమె అల్లాని పొగుడుతూ పాట పాడడం, బస్ నామ్ రహేగా అల్లా కా జో గాయబ్ భీ హై హాజిర్. అండ్ అలాగే ఉమర్ ఖలీద్ పోరాట యోధుడు అని చెప్పి ప్రకాష్ రాజ్ మాట్లాడడం, ఈ ప్రకాష్ రాజ్ వెళ్ళి సిజేపీ పార్టీకి సపోర్ట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది అనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ ఉమర్ ఖలీద్ని ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేస్తున్నాడు. ఎక్కడో న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి న్యూయార్క్ మేయర్ అయిన జోహ్రాన్ మమ్దాని కూడా సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేయడమే కాకుండా ఉమర్ ఖలీద్ని నెల్సన్ మండేలాతో పోల్చాడు. నెల్సన్ మండేలాకి ఉమర్ ఖలీద్కి ఏమైనా సంబంధం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. జైల్లో నెల్సన్ మండేలాను పెట్టినప్పుడు తోటి ఖైదీలు అతని మీద మూత్రం పోస్తే, అప్పుడు అతను ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి బయటికి వచ్చిన తర్వాత, ఇతను ప్రధాని అయిన తర్వాత కూడా ఆ తోటి ఖైదీ కనిపిస్తే చిరునవ్వుతో పలకరించిన వ్యక్తి నెల్సన్ మండేలా. అది ఎందుకు అని అడిగితే నెల్సన్ మండేలా ఒక మాట చెప్పారంట, అప్పుడు నేను ఉన్నటువంటి పరిస్థితి ఖైదీ, నువ్వు నా ఖైదీ, నా మీద ఉన్నటువంటి పగతోనో మరే విషయంతోనో నువ్వు నా మీద ఆ పని చేసావు, కానీ బయటకు వచ్చిన తర్వాత నా పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు, నేను నీ మీద పగ తీర్చుకోలేను, నా ఆశయం వేరు, నా ఆశ వేరు అని చెప్పారు.
ఉమర్ ఖలీద్ అనే వ్యక్తి అలా ఉన్నాడా? జైల్లో 2 టెర్రరిస్టులను పెడితే వాళ్ళని ఉరివేయాలనే తీర్పునిస్తే ఆ తీర్పుకు వ్యతిరేకంగా వందలాది మంది స్టూడెంట్స్ ను వేసుకొని ఢిల్లీలో పెద్ద నిరాహార దీక్ష చేపడితే పోలీసులు కాల్పులు జరిగితే 50 మంది చనిపోయి 70-80 మంది గాయపడ్డారు. అలాంటి వ్యక్తి జైల్లో ఉంటే ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నాడు జోహరాన్ మమ్దాని, ప్రకాష్ రాజ్. ఏం జరుగుతుంది ఈ దేశంలో? చాలా ప్రమాదకరంగా ఉంది దేశం అనే దానికి ఇవి చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే నేను చెప్తున్నవి. ఇంకా చాలా పెద్ద ఉదాహరణలు ఉంటాయి. ఉమర్ ఖలీద్ జిందాబాద్ అనే వ్యక్తులు కూడా ఉన్నారు. లాస్ట్ టైం సిజేపీ పార్టీ ప్రొటెస్ట్ లో ఎన్నో అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, ప్రశ్న రావణ్ అనే వ్యక్తి జై శ్రీరామ్ ఇప్పుడు మీరు హ్యాపీయేనా, జై హింద్ జై భారత్ ఇప్పుడు మీరు ఒక వర్గం సాటిస్ఫై అయినా అని అడిగా, అంటే ఎగతాళి చేస్తున్నట్టుగా మాట్లాడాడు. దాంతో పాటు భారతదేశాన్ని వ్యతిరేకించే వ్యక్తులు, శక్తులు, సమూహాలు అన్నీ కలిసి సిజేపీ పార్టీ ప్రొటెస్ట్ లో పాల్గొన్నాయి. ఇప్పుడు సిజేపీ పార్టీ నేతలు వాంగ్చుక్ ని నిరాహార దీక్ష వెనక్కి తీసుకోమని చెప్పినా అతను వినట్లేదు. ఇంకో 48 గంటలు అతను అలానే నిరాహార దీక్ష చేస్తే వాంగ్చుక్ చనిపోవడం ఖాయమని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఖచ్చితంగా వాంగ్చుక్ కోరికలు ప్రభుత్వం నెరవేరుస్తుందా? అతను ఏం కోరుకుంటున్నాడనేది నేను మీకు గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆయన పేరు ధర్మేంద్ర ప్రధాన్ అండి, వీళ్ళు ధర్మేంద్ర ప్రసాద్ అంటున్నారు సిజేపీ పార్టీ వాళ్ళు. అది కరెక్ట్ కాదు, తెలియని వ్యక్తులు చెక్ చేసుకుంటే మంచిది. ఈవెన్ తులసి చంద్ గారు లాంటి అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్, నేను 10 సంవత్సరాలు పనిచేశాను, ఐపాక్ లో పనిచేశానని చెప్పేటువంటి వ్యక్తి కూడా ధర్మేంద్ర ప్రసాద్ అంటున్నారంటే మరి ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇతన్ని కనుక ప్రభుత్వం గుర్తించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే మరి నెక్స్ట్ ఇంకే డిమాండ్స్ తో ఇతను ప్రొటెస్ట్ చేస్తాడనేది కూడా ప్రశ్నార్థకంగా మారిన అంశం. మరి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.